ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. శుభోదయం స్నేహితులారా. ఈ ఉదయాన్ని ఈ సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినమందు ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి స్తుతించుటకు మనకు మన కుటుంబాలకు కన్నతండ్రి అనుగ్రహించిన ఈ శుభకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ఈ దినాన్ని బట్టి ప్రభును ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు ప్రభును స్తుతించుట ఆనందదాయకము, ఆశీర్వాదకరము, అభివృద్ధి అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. మనలను జ్ఞాపకం చేసుకున్నారు, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నారు. అతి భయంకరమైనటువంటి దినాలలో అతి భయంకరుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన కృపా కౌగిట్లో మన కుటుంబాలను బంధించారు. శ్రేష్టమైన శక్తిని మనకు అనుగ్రహించారు. కనుక ఈ ఉదయం మరొక్కసారి మీకు, మీ కుటుంబాలకు, మేమును మా ఇంటి వారము శుభములు, హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ఆహ్వానము తెలియచేస్తూ ఈ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రభువును స్తుతించుకొని కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకుందాం. కృప కలిగిన తండ్రి పరిశుద్ధమైన పాదాల దగ్గర శిరస్సు వచ్చి థ్యాంక్స్ చెబుదామా? అలా వచ్చుదాం. స్తుతి స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు. గనుడా మీకు వేలాది వందనాలు తండ్రి. మహనీయుడా మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా శ్రేష్టమైన బ్రతుకును మాకు ఇచ్చారు తండ్రి. ప్రభా సజీవిత ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. మీకు వేలాది వందనాలు తండ్రి. ఎంతో మంది తండ్రి ప్రభా ఇది లేక బాధపడుచున్నారయ్యా తండ్రి. ప్రభా ఒక్కసారి వారిని కనికరించండి తండ్రి. ప్రభా కనికరించండి తండ్రి, కనికరించండి, కనికరించండి. స్తోత్రాలు 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 తండ్రి. ప్రభా తండ్రి పరమందున్న మా దేవా, చూస్తున్న దేవా తండ్రి ప్రభా, మా పరిస్థితిని చూస్తున్న దేవా తండ్రి ప్రభా, అన్నిటిని అనుకూలపరచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ డిసెంబర్ నెలలో తండ్రి ప్రభా తండ్రి ఎంతో మంది నలిగిపోయి ఉన్నారు తండ్రి ప్రభా. ఎంతో మంది వేదంతో ఉన్నారు తండ్రి. ఎంతో మంది రోదనలో ఉన్నారయ్యా తండ్రి ప్రభా. ఆవేదన చెందుతున్నారయ్యా తండ్రి ప్రభా. పైకి నవ్వుతూ ఉన్నాను తండ్రి, అంతరంగంలో తండ్రి ఎంతో బాధ ఉంది నాయన తండ్రి. ఆ బాధను ఎరిగిన వాడు మీరొక్కరే కనుక తండ్రి ప్రభా. ఆ బాధ తీసివేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సంతోషము సమాధానము తండ్రి మీరు ఇచ్చారు తండ్రి ప్రభా. లోకానికి వచ్చి తండ్రి ప్రభా అట్టి సమాధానం సంతోషం మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా మీ దీన కుమారుని తండ్రి ప్రభా అనేక రీతులుగా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. వర్తమానాల ద్వారా మీకు వేలాది వందనాలు వందనాలు వందనాలు. సరి చేసుకునే విధంగా తండ్రి వర్తమానాలు ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. మీరే తండ్రి వాడుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఈరోజు వర్తమానంలో మమ్మల్ని ఏ విధంగా సరిచేస్తారో తండ్రి ప్రభా అటు బ్రతుకుని మాకు దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అతి మిక్కులుగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవస్వరాల పాటల పుస్తకం నుండి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే కీర్తన అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అనేటటువంటి పాట పాడుకుంటూ ప్రభువును స్తుతించుకుందాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే
విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. దివిజనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి. దివిజనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే, జనులను ప్రేమించే, ఇలలో నశించే, జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయ వాక్య ధ్యానము కొరకు 41వ అధ్యాయము 50వ వచనం నుంచి మనము ధ్యానము చేసుకుంటా ఉన్నాము. ఈ ఉదయకాల వాక్య ధ్యానము కొరకు ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం మనం చూడగలిగితే కనుక, కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతీఫర కుమార్తె ఆసెనతు అతనికి వారిని కనెను. దేవుని పిల్లలారా, ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు యోసేపు గారు బ్రతుకులో అనుగ్రహిస్తూ ఉన్నారు. ధన్యతను దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి స్థితిని దేవుడే ఆయనకు ప్రసాదిస్తూ ఉన్నారు. వచనాలు మనం చూడగలుగుతుంటే 46వ వచనం నుంచి యోసేపు గారు ఆ దేశంలో సంచారం చేశారు. ప్రతి చోట కూడా చక్కనైనటువంటి రీతిలో సమస్తాన్ని సిద్ధపరిచి, కరువు రాకముందట, కరువు ఆ ప్రజలకు, ఆ దేశానికి, ప్రపంచానికి పరిచయం కాకముందట ఎట్లాగా దాని నుంచి తప్పింపబడాలో, రక్షింపబడాలో ఆయన తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యక్తిగా అగుపడతా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కరువు కలగక ముందుట ఆయన చేస్తున్నటువంటి సిద్ధపాటి కరువు సంవత్సరాలలో ఆ దేశాలను సజీవంగా ఉంచింది అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రతిదానికి కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా మనము దిద్దుబాటు కలిగిన వారంగా ఉండాలి. ఎందుకని ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, చాలా మాటలు ఏదైనా ప్రాబ్లం మనకు వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అన్నట్లుగా మనం పరిగెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ మనము చూస్తుంటున్నప్పుడు
ప్రాబ్లం రాకముందటే సొల్యూషన్ సిద్ధపరిచినటువంటి యోసెఫ్ గారిని మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్పుద్ది అంటే, నీవు ఈ పని చేయకుంటే గనక నీకు ఇట్టైనా బ్రతుకుంటుంది, నీవి తప్పు చేయకుంటే గనక ఇట్టుగా నువ్వు కాపాడబడతావు, నువ్వు ఇట్లాగా ఉండకపోతే గనక ఇట్లాగా హెచ్చించబడతావని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటుంది. చాలా గ్రంథాలు ఏం చెప్తాయి అంటే, ఇది చేసే తప్పు, ఇది చేస్తే మంచిది కాదు, ఇది చెప్తుంది, కానీ సొల్యూషన్స్ చూపించదు, సమస్యకు పరిష్కారము చూపించదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే సమస్యను, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. సమస్య మనిషి తెచ్చుకున్నప్పుడు ఆ సమస్య నుంచి ఎలా తప్పించబడాలో, ఎలా రక్షించబడాలో వాక్యమే తెలియచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క మారు సమస్య అనుకోకుండా మన జీవితాలకు వచ్చినప్పుడు మనము దానిని ఎలా ఎదుర్కోవాలో చక్కనైనటువంటి బోధ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పిస్తూ ఉంటుంది. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్పనా, ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎట్లాను అంటే చూడండి, బాహ్య ప్రపంచంలో చాలామంది ప్రతిదినం సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కానీ మచ్చుకు కూడా క్రైస్తవుడు అని క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి సూసైడ్ చేసుకున్నటువంటి దాఖలాలు అగుపడవు. అంటే అంతటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని ఎలాగా తప్పించుకోవాలో, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటకు రావాలో, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, ఆ పరిస్థితిలో ఎలా స్ట్రాంగ్గా నిలవాలో వాక్యమై ఉన్న దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అనుక్షణము బోధిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ గమ్యానికి చేస్తారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, కరువు రాకముందట సమృద్ధి ఉంది. సమృద్ధిలో సమకూర్చుకుంటే కరువును జయించవచ్చు అని ఈయన చెప్పినప్పుడు ఫరో గారికి ఇష్టమైంది. ఫరో గారు ఉంగరం పెట్టారు, ఫరో గారు సన్నపు నార వస్త్రాలు ధరింపచేశారు, ఫరో గారు రెండో రథం మీద కూర్చోబెట్టారు. అంత మాత్రమే కాక దేశమంతటి మీద ఈయనను ఆయన నియమించి అధికారాలన్నీ ఈయనకు దఖలు పరిచి ఆయన నిశ్చింతగా హ్యాపీగా ఈ ప్రాబ్లం నాది కాదు, యోసేపు చూసుకుంటాడు అన్నట్లుగా యోసేపు గారికి అప్పగించారు. యోసేపు గారు ఈ ప్రాబ్లం నాది కాదు, దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు సమస్యను ఎదుర్కోవడానికి ముందట నేనేమంటాను అంటే, సమస్య రాకుండా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా ఉంటుంది సమస్య రాకుండా తగు జాగ్రత్తలు మనం ఎలా తీసుకోగలమంటే, 1వ సంకీర్తనలో కీర్తనాకారుడు దావీదు గారు అంటారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన జీవితంలో సఫలత రావాలి అంటే పైనున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనము పాటించాలి. ఎప్పుడైతే మనము ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటిస్తామో మన జీవితంలో సఫలత వచ్చుద్ది. మనము నీటి కాలువల యోరను నాటబడిన చెట్టలే ఉంటాము. ఆకు వాడక తన కాలమందు లేక తగు కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటాము. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? మనుషుల దగ్గర నుంచి కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర నుంచి, పరమ పవిత్రుడైనటువంటి దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే ఈ పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, చాలా మార్లు మనుషులు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ తిరిగి మనలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. దేవుడిచ్చే ఇన్స్ట్రక్షన్ ఇబ్బంది రాదు కదా.
ఇబ్బంది వచ్చినాను అది మనం మేలుకై వచ్చేటటువంటి ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకు యూసెఫ్ గారికి ఇన్స్ట్రక్ట్ చేస్తుంటాడు దేవుడు. పొతిఫరస్ వైఫ్ వచ్చి ఆయన ఇబ్బంది చేస్తుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లొంగమాక అంటే ఏం జరిగింది? జైలుకి వెళ్ళాడు. ఏంటి ప్రభా నువ్వు చెప్పినట్టు నేను చేస్తే జైలుకి వచ్చానేంటి అని అనుకుని ఉంటే కనుక జైలు నుంచి సింహాసనం మీదకి రాకుండే. నిన్నట ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఒకవేళ కష్టాల గుండా వెళ్ళినా నష్టాల గుండా వెళ్ళిన తుదకు జయము మనదే. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకనే యోబు గారు అంటారు కదా, అగ్నిలో నడిచిన నీళ్ల మన మీద నుంచి పొర్లి పారిన ఈ అపాయం రాకుండా ఆయన కాపాడతారంటారు కదా. సో ఈ ఉదయకాల సమయంలో మనము ఎట్టుండాలి అంటే దేవుని చేతిలో ఉన్నవారంగా ఉండాలి, దేవుని మాట వినువారంగా ఉండాలి, దేవుని మాట ఆలకించువారంగా ఉండాలి, దేవుని మాట అంగీకరించువారంగా ఉండాలి, దేవుని మాటకు పరిపూర్ణంగా మనలను మనము సరెండర్ చేసుకున్న వారంగా ఉండాలి. అట్టిగా మనం ఉంటే కనుక దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఎట్లాగా చూస్తుంటున్నాం. 50వ వచనంలో కరువు సంవత్సరములు రాకముందటే యోసేపు గారికి 2 కుమారులను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. కరువు రాకముందటే ఆయన ముందే హెచ్చరించాడు, అయ్యా 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు వచ్చుద్ది అని. ఈ 7 సంవత్సరాల్లోనే ఈ వివాహం అయింది, ఉద్యోగం వచ్చింది, ఉన్నత స్థితికి ప్రమోషన్. ఎవరికైనా చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ప్రమోషన్ వస్తుంది. కానీ యోసేపు గారికి అట్లా కాదు. ఎట్ ఏ టైం ఎలక్షన్స్ లేవు, సెలక్షన్స్ లేవు, ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ సెలక్షన్. నేను దీన్ని ఏమంటానంటే ఒక్క ప్రశ్నకే ఆన్సర్ ఇచ్చారు, సింహాసనం మీద కూర్చున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఆ దేశానికి కరువు రాబోతుంది అని ఎరిగినటువంటి యోసేపు గారు ఆ దేశంలో కరువు అనేది ప్రజలకు తెలవకుండా ఉండుటకై 47వ వచనం నుంచి మనం చూడగలిగితే సమృద్ధిగా పండిన 7 సంవత్సరంలో భూమి బహువిరువుగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుటకు అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేసెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎంతగా పోగేశారండి ఈయన, కొలవడానికి కొలతలు లేవిక. ఇసుకలాగా పోగేశారట, మామూలు ఇసుకలా కాదు, సముద్ర పిసుకలాగా. ఎంత ఉంటుందండి సముద్ర పిసుక? దేవుడు సృష్టి చేసినప్పుడు భూభాగమును 25%, సముద్ర భాగమును 70% చేశారంటారు సైంటిస్టులు. సో నేను అంటాను, ఆ 70%లో ఉన్నటువంటి ఇసుక ఎంత విస్తారంగా ఉందో అంత ధాన్యం పోగేస్తాడట ఈయన, అంత ధాన్యం పోగేస్తాడట. దేవుడు మనకు ఇస్తున్న ప్రతి దానిలో నుండి మనము కూడా కొంత భాగాన్ని జాగ్రత్త చేసుకోవాలి. కరువు మన గుమ్మం దగ్గరకు రాకముందటే, మన ముంగిట కనపడకముందటే, బాధ సమస్య మనలను టచ్ చేయకముందటే తగు భద్రతతో ఉండాలి. ఎలాగనా అంటే వింటర్ సీజన్ కదా, బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? తగు రీతిగా స్వెటర్స్ వేసుకునేసి, మాస్కులు పెట్టుకునేసి, మంకీ క్యాప్స్ పెట్టుకుని, ఎట్లాగా చలి అనేటి దానికి మనం ఎక్స్పోజ్ కాకుండా మనము జాగ్రత్త చేసుకుంటాము. రెయిన్ సీజన్లో బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లాగా రెయిన్ కోట్స్ కానీ, అంబ్రెలాస్ కానీ ఎట్లాగా ప్రిపేర్ అయ్యి వెళ్తామో, సమ్మర్ సీజన్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు పాదరక్షలు కానీ, హ్యాట్ కానీ, రకరకాలైనటువంటి ప్రికాషన్స్ మనం ఎట్లాగా తీసుకుంటామో, సమస్య మనం ముందకు రాకముందటే తగు జాగ్రత్త తీసుకోవాలి. యోసేపు గారిలాగా తీసుకున్న పిదప జరిగినటువంటి విషయము 50వ వచనంలో ఆయన అంటా ఉన్నారు, కరువు సంవత్సరాలు రాక ముందటే యోసేపుకు 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించారు. అబ్బా,
దేవుడు సమృద్ధి అంటే ఒక ధాన్యము, ఒక పంట, ఒక ఆహారం విషయంలోనే కాదు, ఇతనిని ఆశీర్వదించే విషయంలో కూడా దేవుడు తగు రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. రెండు కూడా చక్కగా బ్యాలెన్స్ చేసి నడిపిస్తూ ఉన్నాడు. అన్ని రీతిలుగాను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చాలామంది ఆశీర్వాదం అనేసరికి ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదించి మాకు మంచి వెహికల్ ఇచ్చారండి, మంచి ఇల్లు ఇచ్చారండి, మంచి ఉద్యోగం ఇచ్చారండి అంటూ ఉంటాను. నేనేమంటాను అంటే కనుక వీటన్నిటికన్నా ప్రాముఖ్యము ఆరోగ్యం ఇచ్చారండి, ఆనందం ఇచ్చారండి, అన్యోన్యంగా ఉండే కృప ఇచ్చారండి. ఇది చెప్పాలి అసలైన సాక్ష్యము. అన్నీ ఉంటే ఏంటి కుటుంబంలో ఆరోగ్యవంతమైన పరిస్థితులు లేనప్పుడు, అన్నీ ఉంటే ఏంటి కుటుంబంలో ఆనందదాయకమైన పరిస్థితులు లేనప్పుడు, అన్నీ ఉంటే ఏంటి కుటుంబము ఆశీర్వాదకరంగా లేనప్పుడు, ఇది కావాలి దేవుని నుంచి ఆశీర్వాదం అంటే. వీటి గురించి ఆలోచించరు కానీ వీటిని చూసుకొని అది ఆశీర్వాదం అంటారు. నేనేమంటాను ఈ ఉదయకాల సమయంలో అంటే దేవుడు అన్ని బ్యాలెన్స్ చేసి నడిపిస్తుంటున్నాడు. ఓ ప్రక్క సమృద్ధి అయినటువంటి పంట వస్తూ ఉంది, మరో పక్క చక్కనైనటువంటి ఉద్యోగంలో స్థిరపరచబడ్డాడు, మరో ప్రక్క చక్కనైనటువంటి బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఈ అన్ని చక్కదనాన్ని చూసి యోసేపు గారు ప్రతి దినము కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వర్ల ఈ ఉదయకాల సమయంలో మనకు కలుగుతున్న సమస్త విషయాలను బట్టి, మనకుంటున్నటువంటి సమస్త పరిస్థితులను బట్టి, మనకుంటున్న సమస్త స్థితిగతులను బట్టి ప్రభువును ప్రతి దినము అనుక్షణము ప్రభువును స్తుతించబద్ధులమై ఉంటా ఉన్నాము. ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో దేవునికి ప్రియమైన వర్లారా, వాక్యము దగ్గర యోసేపు గారి జీవితంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది కాదు, మన జీవితంలో కూడా దేవుడు అదే చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అంతకన్నా చేయడానికి ఇష్టపడుతుంటాడు, అంతకన్నా అత్యున్నతమైన పరిస్థితిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయన మాటను వింటే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఆయన మాటను మనము అంగీకరిస్తే చూస్తుంటున్నాం. ఆయన అంటా ఉన్నారు 51వ వచనంలో, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెడుతుంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. సమస్త బాధ మర్చిపోయారట ఈయన. తండ్రి ఇంటి వారిని కూడా మర్చిపోయారట. పిల్లలతో ఆడుతూ ఉంటే, పిల్లలతో సంతోషిస్తూ ఉంటే, పిల్లలతో ఆనందిస్తూ ఉంటే బాధ ఏముంటుందండి, బెంగేముంటుందండి. ఒకప్పుడు బిక్కుమంటా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, ఎవరు లేనివానిగా వచ్చాడు, ఎవరికి అక్కర లేనివానిగా వచ్చాడు, పనివానిగా వచ్చాడు, పనికిరాని వానిగా వచ్చాడు. ఎవరు లెక్క చేయలే, ఎవరు గుర్తించలే, ఎవరు పట్టించుకోలే. ఓ ఇంట్లో పనివాడు కింద కుదిరాడు, ఆ ఇంట్లో నింద వేయబడ్డాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు విట్నెస్ ఇస్తుంటున్నాడు. ఏమని నేను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోవడం మాత్రమే కాదు, నా బాధలన్నిటిలోనూ నా దేవుడు నాకు తోడండి, నన్ను తప్పించి రక్షించి సమాధానమును సంతోషమును అనుగ్రహించారని తన కొడుకు మంచి పేరు పెడుతుంటున్నాడు. ఏమని? మనష్షే అని పెడుతుంటున్నాడు. దేవునికి అత్యంత ప్రియమైన వర్లారా, గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవిస్తూ ఉన్నాడు యోసేపు గారు. గతాన్ని ఒక చెడు కలగా భావించి దానిని మర్చిపోయి ఇప్పుడు ఎవరు లేని యోసేపు, ఎవరికి ఉపయోగపడడు అనుకున్నటువంటి యోసేపు గారు ఓ కుటుంబస్తునిగా, ఓ భార్యకు మంచి భర్తగా, 2 కుమారులకు మంచి తండ్రిగా, దేశానికి మంచి పోషకునిగా, కరువు కాలంలో గొప్ప విజనరీగా ఈయన కనపడతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, మన కుటుంబాల్లో మనం ఎట్లుంటున్నాం? మన కుటుంబాల్లో మంచి తండ్రిగా ఉండగలుగుతుంటున్నామా? దేవుడు నా సమస్త బాధల నుండి నన్ను తప్పించారు, రక్షించారు, తండ్రి నా గత కాలపు బాధలన్నిటినీ మరిపింపచేశారు అని కృతజ్ఞతాపూర్వకంగా కుటుంబంతో ఆనందిస్తుంటున్నామా?
బిడ్డల గురించి మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నామా? కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉంటున్నామా? అనురాగంతో ఉంటున్నామా? ప్రేమానురాగాలు కలిగి ఉంటున్నామా? యోసేపు గారు తన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా చెప్తుంటున్నారు. ఏమంటున్నారు అంటే, నేను నా బాధలన్నిటినీ మర్చిపోయే రీతిలో, నా తండ్రి ఇంటిని కూడా మరిచే రీతిలో దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు 2 బిడ్డల్ని ఇచ్చారండి అని ఆయన సాక్ష్యం చెప్తుంటున్నారు. దేవుని పిల్లారా, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చే బహుమానము. ఒకవేళ మంచి ఉద్యోగము ఫరో గారిస్తే ఇచ్చి ఉండొచ్చు. రథాలు, సన్నపనార వస్త్రాలు, ఉంగరము, మంచి ప్రౌడ్ ఫీల్ అయ్యేటటువంటి పొజిషన్ ఈ లోకానుసారంగా ఫరో ఇవ్వచ్చు, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ బిడ్డలను అనుగ్రహించేది సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే. దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు, దేవుడు యోసేపును విడనాడలేదు, దేవుడు యోసేపును వట్టి చేతులతో వచ్చలేదు. యోసేపుకు వివాహం అయ్యేసరికి 30 సంవత్సరాలు ఈడుగలవాడిగా ఉన్నాడు. 7 సంవత్సరాల లోపులో చక్కని తండ్రిగా, చక్కని పొజిషన్ కలిగినటువంటి వ్యక్తిగా, మనం చాలాసార్లు నాకు ఆ సపోర్ట్ ఉంటే బాగుండే, ఈ సపోర్ట్ ఉంటే బాగుండే అనుకుంటాం. కానీ దేవుడే అతడికి సపోర్ట్గా ఉండి చక్కని అత్యున్నతమైనటువంటి స్థితికి నడిపించారు. అత్యున్నతమైన పరిస్థితుల్లో దేవుడు అతన్ని ఉంచారు. ఈ ఉదయకాల సమయ వాక్య ధ్యానములో దేవునికి ఇష్టలారా, దేవుని పిల్లలారా, దేవుని మాట వినుటకై ఇష్టముతో దేవుని వాక్యం దగ్గరకు వచ్చినటువంటి వారులారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు మనము కూడా నేర్చుకొని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. తన సమస్త బాధను, తన ఇంటి వారిని, తన తండ్రి ఇంటి వారిని మరిచే స్థితి, చక్కని పరిస్థితి. బాధల నుంచి, బంధకాల నుంచి, బాధింపబడినటువంటి పరిస్థితి నుంచి, బాధల్లో నుంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, భాగ్యవంతునిగా దేవుడు యోసేపు గారిని నిలిపారు. ఈ ఉదయకాల సమయపు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, బాధింపబడుతుంటున్నావా? బంధింపబడ్డావా? బాధలో ఉన్నావా? దేవుడు ఈ ఉదయం నీతోటే మాట్లాడుతుంటున్నారు, నిన్నే హెచ్చరిస్తుంటున్నారు. నిన్ను ఆయన భాగ్యవంతుడిగా మారుస్తానంటా ఉన్నారు. నిన్ను ఆయన భాగ్యవంతుడిగా స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. నిన్ను ఆయన అత్యున్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతుంటున్నారు. యోసేపు గారిలాగా ఆయనతో మంచి సంబంధం కలిగి ఉంటే, మంచి అనుబంధం కలిగి ఉంటే, యోసేపు గారిలాగా నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకుంటే, యోసేపు గారిలాగా ఆయన పరమ పవిత్రమైన పాదాల యొద్ద నిన్ను నీవు అర్పించుకుంటే, నిన్ను కూడా సృష్టికర్త అయిన దేవుడు ఈ ఉదయకాల సమీప వాక్య వాగ్దాన రీతిగా నీకు సమస్త స్థితిలో ఒక అత్యున్నతమైన ద్వారాన్ని తెరిచి స్థిరపరచబోతుంటున్నారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించే రీతిలో, అట్టిగా మనలను ఆయన కృపా కౌగిట్లో బంధించే రీతిలో, అట్టిగా మనలను ఆయన స్థిరపరిచే రీతిలో, ఉన్నతమైన పరిస్థితికి నడిపించే రీతిలో మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్ద ప్రార్థించుకుందాం. ప్రభువా, యోసేపును జ్ఞాపకం చేసుకున్నవాడా, యోసేపు గారి సమస్త బాధల నుంచి విడుదల అనుగ్రహించిన వాడా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, కనికరించి మమ్మల్ని కాపాడండి, సంరక్షించి భద్రపరచండి. మీ చిత్తానుసారంగా మీ నామకర్త కొరకు మమ్మల్ని వినియోగించుకున్నాడు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, సూత్రాలు. ఆయన ప్రేమించి ఉదయాన్ని మాకిచ్చిన సజీవకరమైనటువంటి స్థితిలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ మీ మాటలు వినుటకై మమ్మల్ని వేగిరపరిచిన వాడా మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయం నాతో మీరు మాట్లాడినందుకు, ముచ్చటించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అత్యున్నతమైనటువంటి మీ ప్రేమను యూసెఫ్ గారు అనుభవించారయా, అట్టిగా మేము కూడా అనుభవించడానికి
కృప చేయమని ప్రార్థిస్తూ ఉదయకాల సభలో ఎంతమంది బిడ్డలైతే వాక్యానుసారంగా చూచుటకు తీర్మానం చేసుకున్నారో వారిని వారి కుటుంబాలను దీవించమని, హెచ్చించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీ కృపగౌడులో భద్రపరచమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నానా ఈ ఉదయకాల సభలో బలహీనులను బలపరచమని ప్రాధేయపడుతుంటున్నాము తండ్రి. రోగులను స్వస్థపరచమని వేడుకుంటున్నాము నానా. అస్వస్థతతో, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటున్నటువంటి బిడ్డలకు కృపా కనికరం అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి. దైవమా ఈ ఉదయకాల సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు, శుభకార్యములు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకునండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని వెళ్తుంటున్నటువంటి నాయకులకు జ్ఞానమును అనుగ్రహించండి. యోసేపు గారు ఎలాగైతే ప్రజల క్షేమం కొరకు ముందు చూపు కలిగి నడిచారో, ప్రవర్తించారో, అట్టిగా మా నాయకులు కూడా నిస్వార్థముతో, ముందు చూపుతో అనవసరమైనటువంటి ఖర్చులను మాని తగ్గించి శ్రేష్టముగా మా ప్రజలను, మమ్ములను పరిపాలించు మంచి బుద్ధి మా పాలకులకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయం ముందు మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను ఆయన వారందరినీ మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకున్నామని, మీ కృపా కౌగిట్లో భద్రపరచమని నైనా ఈ ఉదయకాల సమయపు దీవెన ఆశీర్వాదము ఎంతమంది బిడ్డలు లైవ్లో ఈ వర్తమానం విని ఉన్నారో, ఎంతమంది బిడ్డలు వీక్షించనై ఉన్నారో ఆ కుటుంబాలకు మీ కనికరపు కార్యములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ రేపటి పునరుత్థాన దినమందు మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి మిమ్మల్ని ప్రస్తుతించు పర్యంతము కృపా కనికరంతో నింపి బలపరిచి నడిపించమని, నడిపిస్తారని, నడిపిస్తుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కబ్దుల భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు నిండుగా, మెండుగా, తోడుగా, నీడగా, అండగా, దండిగా ఉండి సమస్త విషయాల్లో ఆయన కృప కౌగిట్లో భద్రపరచును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి రేపు ఉదయం పునరుత్థాన దినపు ఆరాధన కొరకు ఆయన పరిశుద్ధ పాదముల యొద్ద శీఘ్రంగా 6 గంటలుగా కలుసుకుందాం. అంతవరకు ఆయన కనికరము మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్.